Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. ఫ్రెండ్స్ 2023లో బాగా ఊపందుకున్న ఫైరింగ్ ఎంప్లాయీస్ని ఉద్యోగాల నుంచి తీసేసే పని 2024లో కూడా చాలా గట్టిగా సాగబోతుంది. రీసెంట్గా మీరు చూస్తే సేల్స్ ఫోర్స్ 700 మందిని తీసేయడానికి రెడీ చేసింది అండ్ ప్లాన్ చేస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ 10% ఎంప్లాయీస్ని ఆల్రెడీ తీసేసింది సేల్స్ ఫోర్స్. రీసెంట్గా గూగుల్ CEO సుందర్ పిచాయ్ 12,000 ఎంప్లాయీస్ని తీసేయడానికి రెడీగా ఉండండి, వెళ్ళిపోవడానికి రెడీగా ఉండండి అని చెప్పి అఫీషియల్గా మెయిల్స్ కూడా పెట్టేశారు ఎంప్లాయీస్కి. ఓకే, అండ్ Tencent చైనీస్ బిగ్ టెక్ కంపెనీ, అందులో 11% ఆఫ్ ఇట్స్ ఎంప్లాయీస్ని తీసేయడానికి కూడా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. అండ్ అమెజాన్ గేమింగ్ ప్లాట్ఫామ్ ట్విచ్ అని ఒకటి ఉంది విచ్ దే ఎక్వైర్డ్, అందులో కూడా 500 మెంబర్స్ని దే ఆర్ ప్లానింగ్ టు ఫైర్. ఓకే, అండ్ ఈ ఇయర్లో 2024లోనే వీఆర్ సిట్టింగ్ ఆన్ Jan 28th టుడే. ఓకే, 2024లో 85 టెక్ కంపెనీస్ గ్లోబల్గా 23,770 ఎంప్లాయీస్ని ఆల్రెడీ ఫైర్ చేస్తాయి. ఓకే, ఇంక ఇండియా విషయానికి వచ్చేసరికి జొమాటో అరౌండ్ 120, ఫ్లిప్కార్ట్ అండ్ స్విగ్గీ వాళ్ళు కూడా పింక్ స్లిప్స్ ఇచ్చేయడానికి రెడీగా ఉన్నారంట. అండ్ మీకు ఇంకో చిన్న లాస్ట్ ఇయర్ స్నాప్ షాట్ చెప్తాను. 2023లో అమెజాన్ 18,000 మందిని తీసేసింది, మైక్రోసాఫ్ట్ 10,000 మందిని తీసేసింది, గూగుల్ పేరెంట్ కంపెనీ ఆల్ఫాబెట్ 12,000 మందిని తీసేసింది ఎంప్లాయీస్ని. ఇక్కడ వీళ్ళు చెప్పే రీజన్స్ చాలా ఉన్నాయి. ఓకే, ఆటోమేషన్ చేస్తున్నామని, కోవిడ్ టైంలో ఎక్సెసివ్గా హైర్ చేసేసుకున్నాము, సో ఇప్పుడు లేటెస్ట్గా అంత డిమాండ్ లేదు, సో దట్స్ వై వీఆర్ ఫైరింగ్ ఎంప్లాయీస్ అని చెప్పేసి ఇట్లా చాలా రీజన్స్ ఇస్తున్నారు. ఓకే, సో మనం అందరం కూడా ఒక్కసారి ఇందులోంచి జూమ్ అవుట్ చేస్తే ఓకే మనకు అర్థమైంది ఏంటి అంటే, ఈరోజు కాకపోయినా రేపైనా కానీ కంపెనీస్ అనేవి ఎఫిషియెంట్గా మారే ప్రయత్నంలోనే ఉంటాయి ఎప్పుడు. అంటే ఎంత తక్కువ కాస్ట్లో మనం బిజినెసెస్ని రన్ చేయొచ్చు, పర్సన్ డిపెండెన్సీని ఎంత తగ్గించేసేయచ్చు ఓకే అనే పర్సూట్లోనే ఉంటాయి కంపెనీస్. సో అందుకని ఇలాంటి న్యూస్ ఈరోజు కాకపోయినా రేపైనా వస్తాయి. సో రేపు పొద్దున్న ChatGPT, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇదంతా వచ్చేసింది కదా, సో లెట్స్ గెట్ రిడ్ ఆఫ్ ఎంప్లాయీస్ అనే పర్సూట్లోనే కంపెనీస్ ఉంటాయి. అండ్ దెర్ ఇస్ నథింగ్ పర్సనల్ అబౌట్ ఇట్. ఇప్పుడు మీరు నేను అలాంటి కంపెనీస్ని రన్ చేస్తున్నా సరే మనం అలానే థింక్ చేయాలి. దట్ ఈస్ హౌ వీల్ ఇంక్రీజ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ ప్రాఫిటబిలిటీ. సో దట్ ఈస్ హౌ బిజినెసెస్ హ్యావ్ టు బి రన్. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ రోజు కాకపోయినా రేపైనా ఇది జరగబోయే సిచ్యువేషనే. ఓకే, ఇది ఇంకా త్వరగా జరుగుతుంది. అండ్ ఎస్పెషలీ మీరు కొంచెం ఒక వెస్టర్న్ మైండ్ సెట్తో ఆలోచించండి. వాళ్ళ దగ్గర టెక్నాలజీ ఉంది, డిజైన్ ఉంది, R&D అంతా ఉంది. ట్రెడిషనల్గా చైనాకి ఇస్తూ వచ్చారు. చైనాతో ఇప్పుడు ఎలా సున్నం పెట్టుకుంటున్నారో వాళ్ళు ఇప్పుడు US ఎలాంటి సున్నం పెట్టుకొని దాంతో ఫేస్ చేయాల్సి వస్తుందో తెలుస్తుంది. అలాగే ఇప్పుడు ఇండియా మీద ఎక్సెసివ్ హ్యూమన్ డిపెండెన్సీ ఉంటున్నప్పుడు ఇన్ టర్మ్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎందుకు వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు? ఇప్పుడు మనమే అమెరికన్స్ అనుకోండి, మనం సమ్ హెల్ప్ కోసం ఒక చైనాతో లింక్ పెట్టుకున్నాము, అది మంచి ఫైనాన్షియల్గా డెవలప్ అయ్యి మనతోనే సున్నం పెట్టుకునే స్థాయికి వచ్చింది. నెక్స్ట్ ఇంకొకళ్ళు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ పేరుతో మనం ఇండియన్స్ వాళ్ళ మీద ఎక్సెసివ్గా డిపెండ్ అవుతున్నాము అని వాళ్ళు జనరల్గా ఒక కన్సర్న్ ఉంటుంది వాళ్ళకి. ఓకే, దెర్ ఈజ్ నథింగ్ పర్సనల్ హియర్ ఆల్సో. మనం ఇండియా కూడా అలాంటి ఫియర్స్ ఉన్నా కూడా తప్పులేదు. సో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు స్పెషల్గా ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ని కూడా తీసవతల పడేసే టెక్నాలజీస్ని మనం కనిపెట్టి తీరాలి అని చెప్పేసి వాళ్ళు పూనుకుంటారు. అండ్ దిస్ ChatGPT అండ్ AI దీస్ ఆల్ ఆర్ అ రిజల్ట్ ఆర్ అన్ అవుట్కమ్ ఆఫ్ దాట్ కైండ్ ఆఫ్ ఎండెవర్స్. ఓకే, అంటే స్పెసిఫిక్గా ఇప్పుడు శామ్ ఆల్ట్మన్ వచ్చి నేను ఇండియన్స్ మీద డిపెండెన్సీ తీసేయడానికే అని ఎక్కడా చెప్పలేదు. ఓకే, బట్ ఇఫ్ యూ జనరలీ లుక్ ఎట్ అ మ్యాక్రో లెవెల్ కన్సర్న్స్, ఇట్ ఈస్ ఇన్ ద బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ అమెరికన్స్ టు డెవలప్ అండ్ ఇన్వెస్ట్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ టెక్నాలజీస్. ఓకే, సో ఫ్యూచర్లో ఖచ్చితంగా జరగబోయేది ఏంటి అంటే, మనం ఏదైతే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అని చెప్పేసి అక్కడ మనం డిపెండ్ అవుతున్నామో ఎక్సెసివ్గా ఇన్ టర్మ్స్ ఆఫ్ హై ఇన్కమ్ జాబ్స్ ఆర్ ఫ్యూచర్ జాబ్స్ అంతా కూడా కౌంటర్ పార్టీస్ మనతో డిపెండెన్సీని ఎంత తగ్గించుకోవాలో అంత తగ్గించుకోవడానికి ఎఫర్ట్స్ అని పెడతాయి. అందులో భాగంగానే ఇది జరుగుతుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో మన ఆంధ్రాని ఎలా డెవలప్ చేస్తాం, మన ఇండివిజువల్గా ఎలా డెవలప్ చేస్తాం అంటే, ట్రెడిషనల్గా మనం అంతా ఒక బీటెక్ చేసి, ఒక UG కోర్స్ చేసి, PG కోర్స్ చేసి మనం వెళ్ళి ఒక MNCలో జాబ్ ల్యాండ్ అయితేనే మన జీవితం తరించిపోయే మైండ్ సెట్ కదా. అలాంటి కల్చర్ కదా మనది. మనకి ఎలాంటి ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా ముందు అన్నీ
షట్ డౌన్ చేసుకొని మనం మన 10th తర్వాత ఇంటర్ ఎంపీసీ చేయాలి, దాని తర్వాత బీటెక్ చేయాలి, లేదా బైపీసీ చేసి మెడిసిన్కి వెళ్ళాలి. ఇవే కదా ట్రెడిషనల్గా మనకు ఉండేవి. సో అలాంటి టైంలో ఈ సాఫ్ట్వేర్లు ఏఐలు వచ్చేసరికి మొత్తం టాప్ లేపేస్తా హ్యూమన్ డిపెండెన్సీ, ఇండియన్స్ మీద డిపెండెన్సీని తీసేస్తుంటే ఏమవ్వాలి మనం? ఒకసారి ఆలోచించండి. మన ఆంధ్ర డెవలప్ అవ్వాలన్నా, మనం ఇండివిజువల్గా డెవలప్ అవ్వాలన్నా ఎలా కుదురుతుంది ఇలాంటి సిచ్యువేషన్లో? దానికి 2 దారులు ఉన్నాయి. 2 దారులు నాకున్న కరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఒకటేంటంటే, ఈ టెక్నాలజీస్ ఉన్నాయి కదా, మనం ట్రెడిషనల్గా ఈ టెక్నాలజీ ఏఐ కానీ చాట్ జీపీటీలు కానీ ఇలాంటి టెక్నాలజీస్ రాకముందంతా మనం ఒక లెవెల్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఐటీ జాబ్స్ చేస్తూ ఉన్నాం. వాటికి ఇప్పుడు కాంపిటీషన్గా ఈ టెక్నాలజీస్ వచ్చేస్తున్నాయి. సో మనం ఇంకా టెక్నికల్గానే మనం ఎక్సెల్ అవ్వాలి, మన ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ టెక్నికల్గానే ఉంది అనుకుంటే మనం ఈ టూల్స్ని డిజైన్ చేసే స్థాయికి వెళ్ళాలి. మీరు ఆలోచించండి, మనల్ని ఇది రీప్లేస్ చేసే స్థాయిలో మనం ఉండకూడదు. ఇలాంటి టూల్స్ని, ఇలాంటి యాప్స్ని, ఇలాంటి సాఫ్ట్వేర్స్ని డిజైన్ చేసే అంత లెవెల్లో మనం ఉండాలి. దానికి చాలా చాలా ఫోకస్డ్ ఎక్స్పర్టీస్ బిల్డ్ చేసుకోవాలి ఇన్ వాట్ ఎవర్ ఫీల్డ్, ఇన్ టెక్నికల్ ఆర్ ఇంజనీరింగ్, వాట్ ఎవర్ ద ఫీల్డ్ దట్ యూ వాంట్ చూస్. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, లాజికల్గా చేసే పని ఆటోమేట్ అయిపోద్ది. నెక్స్ట్ 5 years, నేను ఇంకా చాలా ఎక్కువ చెప్తున్నానేమో నాకున్న బటానీ బ్రెయిన్తో, 5 yearsలో మ్యాక్సిమం నేను చెప్పేది లాజిక్తో నడిచేది మ్యాక్సిమం ఆటోమేషన్ సొల్యూషన్స్ వచ్చేస్తాయి. ఓకే, సో మీరు చేసేది లాజికల్గా చేసే పని అనుకోండి, ఒక సీక్వెన్షియల్ స్టెప్స్లోనో ఒక సమ్ కైండ్ ఆఫ్ లాజిక్ యూజ్ చేసే స్టెప్ అనుకోండి, జాబ్ అనుకోండి. బీ ప్రిపేర్డ్ దట్ దెర్ విల్ బీ అ మెషిన్ ఇన్ యువర్ ప్లేస్ వెరీ సూన్. 5 years నేను చాలా ఎక్కువ చెప్తున్నా. ఓకే, సో మీరు అంటే ఎస్పెషల్లీ ఇప్పుడు 9th 10th క్లాస్ చదివేవాళ్ళు, ఇంటర్మీడియట్, యూజీ, పీజీ మీ అందరికి తెలుసు అనుకోండి, నేనే పెద్ద మెసేజ్ చెప్తున్నాను కాదు ఇక్కడ. యూ షుడ్ వాచ్ అవుట్. మీరు ఏం చదువుతున్నా సరే, మీరు ఆల్రెడీ ఉన్నది చదువుతా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ జాబ్ని చేయడానికే మీరు ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి, దెర్ ఇస్ నో యూజ్. మీరు ఏం చదువుతున్నా సరే, ఎలాంటి స్కూల్, ఎంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఇంటర్నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న స్కూల్లో చదివినా, మీరు సంవత్సరానికి 10 లక్షల ఫీజు కట్టి చదివినా అది బూడిలో పోసిన పన్నీరే. దానివల్ల ఉపయోగం లేదు. ఓకే, మీరు ఆ టూల్స్ని, ఆ మెషిన్స్ని డిజైన్ చేసే లెవెల్కి అలాంటి సుపీరియర్ కేపబిలిటీస్ని మీరు బిల్డ్ చేసుకునే దారిలో ఉంటే మీకు ఫస్ట్ ఆప్షన్ ఆ దారిలోకి మీరు వెళ్ళాలి. దానికి కావాల్సింది ఏంటంటే చాలా చాలా సూపర్ డూపర్ ఫోకస్డ్ ఎక్స్పర్టీస్ బిల్డ్ చేసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పలానా ఏరియాలో అంటే మీ పేరు గుర్తొచ్చే అంత ఎక్స్పర్టీస్ మీరు బిల్డ్ చేసుకోవాలి. ఓకే, అదంత ఆషామాషి విషయం కాదు, చాలా చాలా ఫోకస్డ్ ఎఫర్ట్ ఉండాలి. అంటే దానికి మీరు కొంచెం డీప్గా వెళ్ళి చూస్తే, ఎవరైతే ఆ పర్టికులర్ ఫీల్డ్లో ఇంట్రెస్టెడ్గా దాన్ని ఇష్టపడి దాన్ని ఎంజాయ్ చేస్తా, ఆ టఫ్నెస్ని ఫేస్ చేస్తా ఎంజాయ్ చేయగలరు, వాళ్ళే ఆ ఎక్స్పర్టీస్ లెవెల్ని గెయిన్ చేయగలరు. అండ్ మీకు ఒక చిన్న ఉదాహరణ ఇస్తా. ఈ రోజుల్లో మ్యాథమెటిషియన్ అని ఎవరిని అవ్వాలి అంటే, ఇఫ్ యూ లుక్ ఎట్ 20 years బ్యాక్, 30 years బ్యాక్ ఇప్పుడున్న మ్యాథమెటిషియన్స్కి కావాల్సిన క్వాలిఫికేషన్స్ చూస్తే అసలు మైండ్ ఎగిరిపోద్ది. ఎందుకంటే ఎలా ఉంటుందంటే మ్యాథమెటిషియన్స్లో కాంపిటీషన్, యూ హ్యావ్ టు బీ టాప్ 20 or top 50 ఇన్ ద వరల్డ్. నాట్ ఇన్ ఆంధ్ర, నాట్ ఇన్ ఇండియా, ఆర్ నాట్ ఇన్ ద వరల్డ్, అంటే నాట్ ఇన్ ఏషియా, వరల్డ్లోనే top 20, top 50 మ్యాథమెటిషియన్స్లో మీరు ఒకళ్ళు అయితేనే మీకు ఇక్కడ సీన్ ఉంటుంది, ఫ్యూచర్ ఉంటుంది. లేదు అంటే నేను ఏదో పర్సనల్గా అన్నట్టు ఐఎమ్ బీయింగ్ వెరీ ఆబ్జెక్టివ్ హియర్. లేదంటే ఏమవుతుందో తెలుసా, దే ఆర్ మెషిన్స్ విచ్ విల్ డూ ఆల్ ద మ్యాథమెటికల్ లాజిక్స్. సో ఆ మ్యాథమెటిక్స్ ఫీల్డ్లో ఎంత కాంపిటేటివ్గా ఉండాలి, ఎంత కాంపిటెంట్గా ఉండాలి అంటే, యూ హ్యావ్ టు బీ ఏబుల్ టు డిజైన్ ద లాజిక్స్ ఫర్ మెషిన్స్ టు రన్ ద మ్యాథమెటికల్ లాజిక్స్. అంటే మైండ్ ఏ లెవెల్లో ఉండాలో ఆలోచించండి ఒకసారి. ఓకే, ఇన్ ద సేమ్ వే సాఫ్ట్వేర్ తీసుకోండి, సివిల్ ఐ డోంట్ కేర్, వాట్ ఎవర్ సివిల్ ఐ డోంట్ నో, బట్ వాట్ ఎవర్ ద ఫీల్డ్ దట్ యూ వాంట్ చూస్, యాజ్ లాంగ్ యాజ్ మీరు ఒక లాజిక్ బేస్డ్గా, ఒక సైన్సెస్, ఒక టెక్నికల్ ప్రాక్టీస్లో మీరు వెళ్ళాలి అంటే, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మీతో మిమ్మల్ని మెషిన్ రీప్లేస్ చేసేపోతుంది. ఆ మెషిన్ని మీరు డిజైన్ చేసే కేపబిలిటీస్ని మీరు తెచ్చుకోవాలి. ఆ ట్రాక్లో మీరు ఉండేటట్టు అయితే ఉండండి, లేదా రోడ్ గుద్దుకుంటూ వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోద్ది. ఆ మెషిన్ మిమ్మల్ని అసలు మనకు తెలియదు అది అట్లా రీప్లేస్ చేస్తుందో. ఓకే, అంటే ఇదేదో స్కేరీగా చెప్పట్లా, దట్స్ హౌ థింగ్స్ విల్ ఎవాల్వ్. ఇప్పుడు క్యాలిక్యులేటర్ ఎలా వచ్చింది సీన్లోకి, అది పోయి మన ట్యాబ్స్, కంప్యూటర్స్, మొబైల్ ఫోన్స్ ఎట్లా వచ్చినాయి,
స్లోగా ఇదిగో నేను వస్తున్నానని చెప్పేది రాదు. స్లోగా ఒక లేయర్ బై లేయర్ డే బై డే ఆ ట్రాన్సిషన్ జరిగిపోద్ది. అల్టిమేట్గా ఇలాంటి పింక్ స్లిప్స్, ఫైరింగ్ లెటర్స్ని మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. అండ్ మనం ఎప్పుడూ ఆంధ్ర డెవలప్మెంట్ మనం ఇండివిజువల్గా డెవలప్ అయ్యేటప్పుడు మనం ఏదో కంపెనీస్లోకి వెళ్ళి జాబ్ చేసుకోవాలి అనేది నా దృష్టిలో, అంటే కంపెనీస్లోకి వెళ్ళి జాబ్ చేస్తేనే జీవితం అనే మైండ్ సెట్ అదొక అడుగు తినే మైండ్ సెట్. ఎందుకంటే మనం పేరుకి లక్షలో సంపాదించవచ్చు, ఓకే, కానీ మీరు ఆ జాబ్నే కనుక నాకు ఇది నా జీవితం అంతా దీని మీద డిపెండ్ అయిపోయింది, సో వీడి దయ మీద నేను బ్రతుకుతున్నాను, మీరు చేసే ఏ జాబ్ అయినా సరే, ఈవెన్ బిజినెస్ రన్ చేస్తున్నా సరే, దట్ ఈస్ లైక్ అది అడుగు తినడమే. మన ఆంధ్ర అలాంటి పొజిషన్లో ఉండకూడదు. మన స్టేట్ డెవలప్మెంట్ అలాంటి ట్రాక్స్లోకి వెళ్ళకూడదు. ఒకడిని దేహి అని చూస్తా వాడి జాబ్ ఇస్తేనే మన జీవితం అన్న పరిస్థితిలో ఉండకూడదు. ఓకే, వాళ్ళ దగ్గర జాబ్ చేస్తున్నా కానీ మనం ఆ రెస్పెక్ట్ ఉంటుంది చూసారా, అది సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్కి ఉంటుంది. ఈ పిచ్చా పకోడీ గాళ్ళకి ఆ రెస్పెక్ట్ ఎవరు. ఓకే, సో ఆ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్కి ఉంటుంది. మీరంతా కూడా టెక్నికల్గా ఇంజనీరింగ్ ఫీల్డ్స్లో వెళ్ళాలి అంటే ఆర్ సైంటిఫిక్ ఫీల్డ్స్లోకి వెళ్ళాలి అంటే ఆ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ అవ్వాలి. ఆ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ అయ్యి మీరు ఎక్కడికి వెళ్ళినా సరే యూ విల్ హ్యావ్ దట్ రెస్పెక్ట్ అండ్ యూ విల్ బికమ్ ఆల్మోస్ట్ ఇర్రీప్లేసబుల్. ఓకే, అంటే ఇర్రీప్లేసబుల్ అనేవాళ్ళు ఎవరు ఉండరు ప్రపంచంలో. బట్ ఇట్లాంటి ఫైరింగ్ లెటర్స్ అవి ఫేస్ చేసే సిచ్యువేషన్ నుంచి మీరు అరే లేదు మనం ఇతన్ని పెట్టుకుంటే లేదా ఏమని పెట్టుకుంటే ఈ కేపబిలిటీని ఎంటైర్ని డిజైన్ చేయగలదు లేదా డిజైన్ చేస్తాడు ఇతను అన్న స్టేట్లోకి వెళ్ళే ఎక్స్పర్టీస్ మీరు బిల్డ్ చేసుకోవాలి. ఆ స్టేట్లోకి మన ఆంధ్ర పీపుల్ని మీరు ఇండివిజువల్స్గా మన ఆంధ్ర స్టేట్ని తీసుకెళ్ళాలి. ఓకే, సో దానికి ముందు అడుగు తినే మైండ్ సెట్లోంచి బయటికి రావాలి. మీరు జాబ్ చేస్తున్నా అంటే ఏదో బిజినెస్ చేస్తుంటే మీరు అడుగు తినే మైండ్ సెట్ అని కాదు. ఈవెన్ బిజినెస్ చేస్తున్నా దేహి అనే మైండ్ సెట్ ఉంటే ఎవడైనా అడుగు తినే మైండ్ సెట్టే. అంటే ఆ అడుగుతున్న మైండ్ సెట్కి ఆరిజిన్ సోర్స్ ఏంటి అంటే సబ్జెక్ట్ మ్యాటర్ మీద గ్రిప్ లేకపోవడం, స్టఫ్ కంటెంట్ విషన్ లేకపోవడం, ఫర్ అ సింప్లర్ వర్డ్. ఓకే, ఆ విషన్ లేనోడు ఎప్పుడూ అడుగుతున్న మైండ్ సెట్లోనే ఉండాలి. మనం ఆ మైండ్ సెట్లో ఉండకూడదంటే మీరు ఐదర్ ఈ ట్రాక్ తీసుకోండి, లాజికల్ అండ్ టెక్నికల్ అండ్ సైంటిఫిక్ ఫీల్డ్స్లోకి వెళ్ళాలి అనుకుంటే ఈ ట్రాక్లోకి ఉండండి. ఆ సెకండ్ ట్రాక్ ఏంటి అంటే యూ బికమ్ క్రియేటివ్. అంటే క్రియేటివిటీలో కూడా ఈ ఏఐ, చాట్ జీపీటీ ఇలాంటి చాలా టెక్నాలజీస్ వచ్చేస్తున్నాయి. ఓకే, నేను చెప్పే క్రియేటివిటీ ఎలాంటిదంటే మీరు ఏదో బొమ్మలు వేయాలి, సాంగ్స్ ట్యూన్స్ కట్టాలి, అది కాదు. నేను చెప్పే డైమెన్షన్ ఏంటి అంటే యూ షుడ్ బి ఏబుల్ టు థింక్. మీకు డైవర్సిఫైడ్ థింకింగ్ అని ఒకటి ఉంటుంది. అంటే డిఫరెంట్ ఫీల్డ్స్ని మీరు కంబైన్ చేస్తా ఒక కొత్త కాన్సెప్ట్ని ఏమైనా తేగలరా, ఒక కొత్త క్రియేటివ్ అవుట్పుట్ ఏమైనా తీయగలరా. ఈవెన్ ఇన్ సైంటిఫిక్ ఫీల్డ్స్ కూడా కుదురుతుంది. ఓకే, ఇఫ్ ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్ దేర్, బట్ ద కాన్సెప్ట్ ఇస్ దిస్. మీరు డిఫరెంట్ ఫీల్డ్స్ని మిక్స్ చేస్తా ఒక కొత్త కాన్సెప్ట్ని, ఒక కొత్త వే ఆఫ్ డూయింగ్ని ఆర్ అన్ ఎంటర్టైన్మెంట్ ప్రోడక్ట్ని ఆర్ అన్ ఇన్ఫర్మేషన్ ప్రోడక్ట్ని మీరు తీసుకురాగలరా. ఇప్పుడు మీరు ఏఆర్ రెహమాన్ మన కోక్ స్టూడియోలో చూస్తే కొన్ని సాంగ్స్ ఈజిప్షియన్ సింగర్స్, అరబిక్ సింగర్స్, ఐ డోంట్ రిమెంబర్ ద నేమ్స్ ఆఫ్ ద సాంగ్స్, బట్ మీరు కొన్ని చూడండి. నాట్ ఓన్లీ ఏఆర్ రెహమాన్ గారు, బట్ దెర్ ఆర్ అదర్ music directors also. I think some Rampal or he's the husband of this lady Mohapatra. I don't remember his name exactly. If you look at those songs, అంటే ట్రెడిషనల్ సినిమా సాంగ్స్లో కాకుండా వాళ్ళు సూఫీ మ్యూజిక్ని మిక్స్ చేస్తారు, ఇండియన్ కర్ణాటిక్ మ్యూజిక్ మిక్స్ చేస్తారు. ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్ దేర్, బట్ ద పాయింట్ ఇస్ అలాంటి క్రియేటివిటీ రావాలి. ఓకే, సో దట్ ఈస్ వేర్ మీరు ఏ ఫీల్డ్ అంటే మ్యూజిక్ అనే కాదు, ఐ జస్ట్ గేవ్ ఎన్ ఎగ్జాంపుల్. ఈవెన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాంటెంట్ క్రియేషన్ ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రైటింగ్ సంథింగ్. ఓకే, చాట్ జీపీటీ రాసేస్తుంది, కానీ మీరు మీ క్రియేటివిటీని ఎస్టాబ్లిష్ చేసుకునేలాగా లోకల్ మార్కెట్ ప్రిఫరెన్సెస్ తగ్గట్టుగా కెన్ యూ ఎస్టాబ్లిష్ యువర్ ఓన్ మార్క్ క్రియేటివ్లీ. ఇదే ఫీల్డ్ ఐదర్ సైన్స్ వేలో మీరు సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్గా వెళ్ళాలి, లేదా క్రియేటివ్ ఫీల్డ్లో ఒక మంచి డైవర్సిఫైడ్ థింకింగ్ని ఆ కేపబిలిటీని బిల్డ్ చేసుకుంటా. అది సైంటిఫిక్ ఆర్ట్ ఫీల్డ్లో కేపబిలిటీ అని కూడా అనలేము, దట్స్ అ కైండ్ ఆఫ్ టాలెంట్ దట్ కెన్ బి నర్చర్డ్, ఐ గెస్. సో అలాంటి వాటి మీద ఎఫర్ట్ పెడితేనే మనం ఈ అడుగుతున్న మైండ్ సెట్లోంచి బయటపడి ఫస్ట్ ఓకే జాబ్లే మన జీవితం లేదా కంపెనీస్లో పనిచేయడమే మన జీవిత ఆశయం అనే మైండ్ సెట్లోకి వచ్చి ఇలాంటివి జరిగితే ముందు మోరల్ దెబ్బతినకుండా ఓకే
ఇలాంటి కంపెనీస్ని ఇది కాకపోతే నేను 100 కంపెనీలోకి వెళ్తాను చెప్పి మీరు కంపెనీస్ని ఫైర్ చేసే సిచ్యువేషన్లో ఉంటారు. ఐ వాంట్ ఆంధ్ర పీపుల్ టు బీ ఇన్ దట్ స్టేట్. ఆంధ్ర డెవలప్మెంట్ మనం ఇన్ని ఫేస్ చేసి ఓకే ఆఫ్టర్ పార్టిషన్ మనం రేజ్ అయ్యేది ఏదో అల్లాటప్పగా 4 ఐటీ కంపెనీలు వస్తే మా దాసోహం బాబు మాకు జాబ్లు అన్న స్టేజ్లోకి వెళ్ళకూడదు. మనం వీఆర్ లైక్ అనదర్ టామ్ డిక్ అండ్ హ్యారీ అండ్ విల్ బి రీప్లేస్డ్. ఈ ఏఐలు ఇవన్నీ వచ్చేసి రీప్లేస్ చేస్తాయి అండ్ వీ కెనాట్ స్టాప్ దట్. లెట్స్ బీ ఆబ్జెక్టివ్ అండ్ ప్రాక్టికల్. మనం ఆ లెవెల్ పైకి వెళ్ళి ఆలోచించగలగాలి. మన స్టేట్ని ఆ స్టేజ్లోకి తీసుకెళ్ళగలగాలి. అంటే మీరు నేను మన పిల్లలకి మన ఫ్రెండ్స్కి మన జూనియర్స్కి వీళ్ళందరికీ ఈ 2 పార్ట్స్ గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. వాళ్ళు మీ దగ్గర అడ్వైస్కి వస్తే ఎక్స్ప్లెయిన్ దెమ్ ఇన్ డీటెయిల్. నేను ఇంకా డీటెయిల్గా చెప్పలేకపోవచ్చు. మీరు మీ వర్డ్స్లో మీకు అర్థమైనంత వరకు యూ ఎక్స్ప్లెయిన్ దీస్ 2 పార్ట్స్. ఓకే, దీస్ ఆర్ ద ఓన్లీ 2 పార్ట్స్ ఫ్రెండ్స్. Let me know if you want to challenge me on this, because I am also open to know. Either you have to become a subject matter expert, and expertise ఏ లెవెల్లో ఉండాలంటే ఇలాంటి టెక్నాలజీస్ని డిజైన్ చేసే లెవెల్లోకి మీరు వెళ్ళాలి, ఆర్ యూ హ్యావ్ టు బికమ్ a creative person. These are the only 2 ways. There is no other option. Okay, so think about this. Let me know your thoughts. Yeah, thank you.